హాయ్ ఫ్రెండ్స్, కైసీ ఆల్ అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు పన్నీర్ చిల్లీ పన్నీర్ చేస్తున్నాను. ఎలా చేస్తానో చూపిస్తాను కదండి. చూడండి చేస్తాను. ఫస్ట్ పన్నీర్ని మనం కట్ చేసుకోవాలి. మంచిగా ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చూడండి నేను కట్ చేస్తున్నాను. ఇలా చిన్నవి కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇది కట్ చేసుకున్న తర్వాత ఇందులో మనము కొంచెం కారం వేసుకోవాలి. ఫస్ట్ కారం పొడి, తగినంత కారం పొడి వేసుకొని తర్వాత అందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి మనము. చూడండి పసుపు వేసి కొంచెం ఉప్పు మిక్స్ చేసిన తర్వాత మనం కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. అంటే మొక్కజొన్న పిండి ఉంటుంది కదా, కార్న్ ఫ్లోర్ అది వేయాలి. అది వేసి మంచిగా కలుపుకోవాలి. దీన్ని మొత్తం మంచి కలిసేటట్టు చూసుకోవాలి. దీన్ని నేను అది డబ్బాలో లోపల పడట్లేదు, అందుకే మెల్లగా వేస్తున్నాను. చూడండి ఇంకా ఇది కలిపేసుకొని పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం మిక్స్ చేసుకొని కొంచెం పక్కన పెట్టాలి. అందాక మనము కడాయిలో నూనె పెట్టుకోవాలి. చూడండి నేను కడాయిలో నూనె వేడి చేశాను, ఆయిల్ వేడి చేస్తున్నాను. ఆయిల్ మంచిగా వేడయ్యాక మనం ఒక్కొక్కటి ముక్కని పన్నీర్ ముక్కని దాంట్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ వస్తుంది కదా, గోల్డెన్ కలర్ లాగా, అలా అప్పుడు వచ్చినప్పుడు దాన్ని దించేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇంకా నేను సిమ్లో పెట్టాను మాడిపోతాయని. ఇంకా ఇలా చేసుకోవాలి. కొంచెం ఫ్రై అవుతుంది కదా, ఇంకా డీప్ ఫ్రై అయిపోయింది. ఇంకా నేను తీస్తున్నాను. చూడండి మంచిగా అయిపోయాయి, అన్ని ఫ్రై ఒకలానే అయ్యి. ఇంకా తీసి పక్కన పెడుతున్నాను. ఇలా అన్నీ ఫ్రై చేసుకోవాలి మనము పన్నీర్ మొత్తము. తర్వాత మనము ఇప్పుడు దీనికి మనం సాస్ లాగా కొంచెం పైన మిక్స్ ఉంటుంది చిల్లీ పన్నీర్కి, క్యాప్సికము, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఈ మూడుని కట్ చేసి పెట్టుకొని పక్కన ఆయిల్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి గిన్నెలో. దాంట్లో మనము ఇవి వేసేయాలి. వీటిని వేసి కలిపి మంచి ఫ్రై చేసుకోవాలి. వీటిని ఉల్లిగడ్డ, క్యాప్సికమ్, హరిమిర్చి ఉంది, పచ్చిమిరపకాయలు మంచి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను పన్నీర్ కూడా ఫ్రై చేస్తున్నాను, రెండు చేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం దీంట్లో అది చిల్లీ సాస్ వేయాలి. చూడండి చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ ఈ రెండు వేసుకోవాలి. వేసుకొని కలిపేసి కొంచెం ఉప్పు వేసుకోవాలి, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని తర్వాత దీంట్లో మనము చూడండి మళ్ళీ చిల్లీ మనం వేసాం కదా, ఇంకొంచెం కావాల్సి ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్నాక దీంట్లో మనము పన్నీర్ ముక్కలు వేసేయాలి ఫ్రెండ్స్. నేను పన్నీర్ ముక్కలు వేసేటప్పుడు చూపెట్టలేను. చూడండి నేను వేసేసాను. నేను వేసేసి ఇంకా కొంచెంసేపు ఉంచేసి బంద్ చేశాను. కొద్దిసేపు ఉంచేస్తే ఇలా ఉండి 5 minutes తర్వాత మనం బంద్ చేసుకోవాలి స్టవ్ని. చూడండి నేను ఇంకా తీసేస్తున్నాను, సర్వ్ చేసుకున్నాను. టేస్టీగా వచ్చాయి, కారం బాగుంది, స్పైసీగా ఉంది. ఇంకా పిల్లలు కావాలన్నారని పూరి కూడా తింటారు దీంతో పాటని. టేస్టీగా ఉంది ఫ్రెండ్స్.